1600 సంవత్సరాలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించిన తర్వాత దీనిని ముగింపులో దేవుడు ఈ మాట పలికాడు. ఏమిటా మాట అంటే, ప్రభువైన యేసు కృప ఎవరికి తోడుగా ఉంటుందంటే పరిశుద్ధులకే ఆయన కృప తోడై ఉండును. ఆమేన్. అంతే. ఇంకా ఎందుకంటే పరిశుద్ధతను బట్టి ఒక మనిషి జీవితంలో ఆశీర్వదించబడతాడు. పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునికి ఇష్టడుగా ఉండడానికి ఆస్కారం లేదు. మీరు ఎన్ని గొప్ప పనులన్నా చేయండి, మీరు దేవుని కోసం ఎన్నన్నా చేయండి, ఎన్ని గొప్ప కార్యాలన్నా చేయండి, వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కోల్పోతే ఖచ్చితంగా ఆ మనుషులు దేవునికి దూరం అయిపోతారు. వారు ఆశీర్వదించబడిన వ్యక్తులు ఎంత మాత్రమూ కానే కాదు. కాబట్టి మనిషి ఏమి చేయాలంటే పరిశుద్ధతను కనీసం కాపాడుకోవడానికి మనిషి నిత్యము ప్రయత్నం చేయాలి. ఇలా పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మనిషి ఆశీర్వదించబడతాడు. అయితే చాలామంది దృష్టిలో పరిశుద్ధతను కాపాడుకోవాలి అనగా అర్థం ఏమిటి? చాలామంది దృష్టిలో పాపం చేయకూడదు అంటే ఏం చేయకూడదు? వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, మోసం చేయకూడదు. ఇవి కళ్ళ ముందు కనపడుతున్నాయి పెద్ద పెద్ద విషయాలుగా. దేవుని బిడ్డలుగా ఏం చేస్తామంటే మనం ఓకే ఇవి మనం చేయకూడదు కాబట్టి వాటికి దూరంగానే ఉంటాం. వాటికి దూరంగా ఉండి పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ అతి సులువుగా మన పరిశుద్ధతను కోల్పోయి మనం పాపంలో పడిపోయే ప్రమాదం ఇవాళ ఒకటి పొంచి ఉంది. ఇది ప్రతి మనిషి తెలుసుకుని తీరాల్సిన విషయం. పెద్ద పెద్ద విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్న చాలా చిన్న విషయాలు కొన్ని ఉన్నాయి. అవి చాలా సులభంగా మన జీవితాన్ని, మన పరిశుద్ధతను పాడు చేసి దేవునికి మనల్ని దూరం చేస్తున్నాయి. ఏమిటా ఆ చిన్న విషయం? ఏమిటంటే నిందలు చెప్పడం. ఇవాళ చూడండి, ఒక మనిషికి ఏదన్నా ఒక విషయం తెలిస్తే, ఈరోజు సంగతి చెప్తున్నా నేను, ఒక మనిషి గురించి ఏదన్నా ఒక విషయం తెలిస్తే అది నిజమో అబద్ధమో ఆలోచించేంత ఓపిక కూడా లేదు కనీసం. ఒకటి తెలియగానే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఇంకొకరు చెప్తారు. అది అక్కడి నుంచి ఇంకొకరికి, అది అక్కడి నుంచి ఇంకొకరికి. నీకు తెలుసా నిజమేనది? ఏమో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. పోనీ ఈ చెప్పేవాళ్ళు ఏమన్నా వాళ్ళు చెప్పిందని చెప్తారా? లేదు. దాన్ని కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి, కొంచెం మసాలాలు యాడ్ చేసి, ఇంకా 4-5 కలిపి పక్కన వాళ్ళకి జారేస్తారు. ఇది ఎంత తప్పు! ఎవరిచ్చారు ఆ అర్హత? ఆ అధికారం ఎవరిచ్చారు? ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే అధికారం ఎవరిచ్చారు? తీర్పు తీర్చే పని ఎవరిచ్చారు? అసలు నిజంగా ఒక మనిషి తప్పు చేసినప్పటికీ యేసుప్రభు ఏమన్నాడు? పరుల గుట్టు దాయమన్నాడు ఆయన. అసలు ఏమీ లేని కాడికి ఊరికి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఎందుకు మాట్లాడతానంటే ఇవాళ ఇవి జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ఇలా సింపుల్గా పరిశుద్ధతను కోల్పోయి మనిషి పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. ఒక నీతిమంతుడిని ఊరికి ఉత్తి పుణ్యానికి ఆడిపోసుకుంటే దాని వలన ఖచ్చితంగా ఆ కుటుంబం నష్టపోతుంది. ఈ ప్రమాదపు అంచుల్లో ఇవాళ ప్రతి మనిషి ఉన్నాడు. ఒక విషయం తెలియగానే అది నిజమో నిందో తెలియకోకుండా దాన్ని ఇంకొకరికి చేరవేయడు. ఓ రోడ్డు మీద పడిపోయి వెంటనే లేచాడు, అడిగేం దెబ్బలు తగల. ఇంకోటి ఎవడో చూశాడు, అటు చూసి వాళ్ళ తాలూకా వాడికి ఫోన్ చేశాడు, అరే మీ ఓడు రోడ్డు మీద పడిపోయాడు, విపరీతంగా దెబ్బలు తగిలి అన్నాడు. నిజానికి అది దెబ్బలేం తగల. వాడు వాళ్ళ తాలూకా వాళ్ళకి ఫోన్ చేశాడు, అరే పలానా వాళ్ళ అబ్బాయి పడిపోయాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి అంట అని ఆడు చెప్పాడు. వీడు బాగానే ఉన్నాడు. ఆ విషయం వాళ్ళ నాన్నగారికి ఎవరో చెప్పారు, మీ అబ్బాయి రోడ్డు మీద పడిపోయాడు, తలకి పెద్ద దెబ్బ తగిలిందంటే ఐసీయూలో ఉన్నాడు అంటారు. వాళ్ళ నాన్న కంగారు పడి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి ఆయన చచ్చిపోయాడు. ఈ లోపు పిల్లోడు ఇంటికి వచ్చి నాన్నకి ఏమైందని అడుగుతున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో, అమాయకుల మీద ఎంత దాడి జరుగుతుందో ఇవాళ. ఏ తప్పు చేయని వాళ్ళ మీద నిష్కారణంగా వారిని ఆడిపోసుకొని మానసికంగా ఎంత దాడి జరుగుతుందో సమాజంలో ఇవాళ. పెద్ద పెద్దవే మనిషి చూసుకుని వీటిల్లో జాగ్రత్తగా ఉన్నాం కదా అనుకుంటున్నారు, కానీ పక్కనోడు గురించి ఉత్తి పుణ్యానికి ఆడిపోసుకోవడం వలన అదెంతో ఇదంతే, అదెంత తప్పో ఇది అంతే తప్పు. దాని వలన మనిషి చాలా ఈజీగా పాడైపోతున్నాడు, దేవుడిచ్చే ఆశీర్వాదాలను కోల్పోతున్నాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం మన దగ్గరికి వస్తే వీలైనంతవరకు దాన్ని దాయండి, నిజమో అబద్ధమో తెలుసుకోండి. కానీ ఉత్తి పుణ్యానికి దాన్ని అటు మార్చి ఇటు మారిస్తే ఎవరి మీద అయితే చెబుతున్నారో దేవుడు వారినైతే ఆశీర్వదిస్తాడు, కానీ ఎవరైతే దీనిని చెప్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా శాపగ్రస్తులైపోతారు. మీరు దీవెన పొందాలి, మీరు దేవుని బిడ్డలు, మీరు ఆశీర్వదించబడాలి. కాబట్టి దేవుని సేవకునిగా ఈ మాట మీతో పంచుకుంటున్నాను. మీరు మీ పరిశుద్ధతను కాపాడుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. ఈ చెప్పేవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళ మాటలు చాలా తీయగా ఉంటాయి. వాళ్ళు మన గుమ్మాలోనికి వచ్చి పనిగట్టుకుని మన గుమ్మాలోనికి వచ్చి, మరి నీకు ఈ విషయం తెలుసా పలానోళ్ళ గురించి, ఇదే స్టైల్లో ప్రారంభంలో ఒకడు మాట్లాడాడు. ఎవరు?
సాతాను ఎవరి దగ్గరికి వచ్చి? అవ్వమ్మ దగ్గరికి వచ్చి, మీరు ఆ పండు తింటే చావనే చావరు, మీరు దేవునిలాగా మారిపోతారు. దేవుడేమన్నాడు? మీరు తినిన రోజున నిశ్చయముగా మీరు చచ్చెదరు. మీరు చెప్పండి, ఏ మాట బాగుంది? మీరు చస్తారన్న మాట బాగుందా? మీరు చావరు, మీరు దేవునిలాగా అయిపోతారన్న మాట బాగుందా? ఏది తీయగా ఉంది? సాతాను మాటే తీయగా ఉంది, దేవుని మాట కఠినంగా ఉంది. ఇలాంటి మీ గుమ్మంలోనికి అడుగుపెట్టి ఇలాంటి తీయని మాటలు మాట్లాడతారు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళంతటా వాళ్ళు రాలేదు సుమా, వాడు పంపించాడు, వాడు ప్రేరేపణ ఇచ్చాడు. వారు మీ గుమ్మంలోనికి వచ్చి, నీకు విషయం తెలుసా పిన్ని, వదినా నీకు విషయం తెలుసా, అక్క నీకు సంగతి తెలుసా, ఫలానోళ్ళు ఫలానా అంట కదా, అది నిజమవుతుంది నీకు తెలియదు. నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందంట కదా నువ్వు మాట్లాడి, వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, ఎవరిచ్చారు అర్హత? ఒక నీతిమంతురాల్ని, ఒక నీతిమంతుడిని ఉత్తి పుణ్యానికి సమాజంలో అల్లరి చేసే అర్హత ఎవరిచ్చారు? అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ గుమ్మలోనికి వస్తే వారిని కట్ చేయండి, మీరు ఖచ్చితంగా వారిని ఆపండి. ఎందుకంటే వాళ్ళు మీ గుమ్మలోనికి వచ్చి దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాలను వాళ్ళు తన్నుకుపోతున్నారు. ఒక గ్రద్ద కోడి పిల్లను తన్నుకుపోయినట్టుగా మీ ఆశీర్వాదాలను వాళ్ళు పట్టుకుపోతున్నారు. అలాంటి వారి మాటలకు మీరు ఎప్పుడు బలాన్ని ఇవ్వద్దు. ఇవాళ విశ్వాసుల జీవితాలు ఇవి జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నా నేను, లేదంటే నేను ఇంకో విషయాన్ని తీసుకుని చెప్పొచ్చు ఇక్కడ. కానీ వాస్తవిక జీవితంలో ఇది జరుగుతుంది. వాళ్ళ సంఘంలోన కాసేపు వాక్యం వింటాం, సంఘం ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలోనే, ఇంటికి వెళ్ళే లోపే పొరపాటున సంఘానికి ఇంటికి కనుక 1 కిలోమీటర్ దూరం ఉంటే, ఆ కిలోమీటర్ నడవాల్సి వస్తే, ఆ కిలోమీటర్ ప్రయాణంలో మొత్తం ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా ఆ కిలోమీటర్ ప్రయాణంలో అయిపోతాయి. ఎన్ని చెప్పుకుని అందులో ఒకటి కూడా నిజం ఉండదు. 10 మాట్లాడుకుంటే కనీసం ఒక్కటన్నా నిజం ఉంటుందో ఉండదో తెలియదు. ఇలా ఇవాళ నిజంగా ఒక విశ్వాసి కొంతమంది ద్వారా ప్రేరేపించబడి తమ ఆత్మీయ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నా ముందున మీరైతే అలా ఉండొద్దు. మీరు ఎప్పుడు తగ్గించుకొని ఉండండి, నా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మీరు ఒక విషయం మీ దగ్గరికి వచ్చినప్పుడు అది నిజమో నిందో మీరు ఆలోచన చేయండి, తొందరపడొద్దు. ఏ విషయంలో కూడా తొందరపడి దాన్ని పక్కన వాళ్ళకి మీరు చేరవేయొద్దు, మీ పరిశుద్ధతను మీరు కోల్పోవద్దు. బైబిల్ అనేది చాలా గంభీరమైన పుస్తకం, చాలా గొప్ప గ్రంథం. ఈ గ్రంథాన్ని రచించిన దేవుడు గ్రంథాన్ని ముగింపులో ఈ మాట మాట్లాడాడంటే పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమో చూడండి. యెహోషువ అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి. ఆయన అంటాడు, రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతాలు చేయాలంటే నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి అంటాడు. అంటే రేపటి అద్భుతం దేని మీద ఆధారపడి ఉంది? నేటి పరిశుద్ధత మీదే రేపటి అద్భుతం అనేది ఆధారపడి ఉంది. కాబట్టి మీ విశ్వాస ప్రయాణంలో మీరు జాగ్రత్తగా మీ పరిశుద్ధతను కాపాడుకోండి, పాపానికి దూరంగా ఉండండి. అది ఏదైనప్పటికీ అది మన జీవితంలో వద్దు. పాపం చేయని వారు లేరా అండి? ఉన్నారు. కానీ పాపం చేసినప్పటికీ మనుషులు మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీతిగా బ్రతుకుతున్నారు. అలా దేవునిలో బ్రతికిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధతను ఎప్పుడూ కూడా కాపాడుకోండి. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలమని వాక్యం చెప్తుంది. తగ్గింపు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి.